మళ్ళీరా సిగరెట్ కాల్చడం చూసిందంటే మనల్ని అసహించుకుంటుందిరా. అవునరా. అరే ఇది మామూలు మళ్ళీ కాదురా, కంచు కరోడా మళ్ళీ. అవునరా, సిగరెట్ చూడరా ఎలా కాలుస్తుందో. ఇదేదో సత్తికాల పత్తితో అనుకున్నాను. అంటేంట్రా? ఏదో ఫ్లోలో వచ్చింది, ఫాలో అయిపో. నోరు మూసుకు చూడు. అనవసరంగా సిగరెట్ పడేసావు కదా. ఎంత స్టైల్ గా కాలుస్తుందిరా. అమ్మ వస్తుందిరా. పాపం మళ్ళీ దొరికిపోతుందేమరా. వెళ్ళి కాపాడదాం పదరా. మళ్ళీ 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 అమ్మ వస్తుంది. సిగరెట్ పడి పడి పడి. అవ్వా, ఏంటి నీ చేతిలో సిగరెట్? అది అది చెప్పు మళ్ళీ, సిగరెట్ నీ చేతిలో ఎందుకుంది? చూసారా బావలు, ఆంటీ అక్కలు నేను సిగరెట్ తాగుతున్నానని ఎలా ఫీల్ అవుతున్నారో. అంటే సిగరెట్ నువ్వు కాల్చలేదా? ఆంటీ, మీరు మీ పెంపకాన్ని అనుమానిస్తున్నారా? లేదు లేదు, కాకపోతే ఆ సిగరెట్టు నా చేతుల్లోకి ఎందుకు వచ్చిందనేగా. అవును అక్క, నేను వాకింగ్ చేస్తూ వెళ్తున్నానా, అక్కడ ఇద్దరు బావగారులు సిగరెట్టు ఇదిగో ఇలాగా అని స్మోకింగ్ చేస్తూ నాకు కనిపించారు. మీకు అర్థం కాలేదు కదూ? నేను చెప్తాను. బావగారు ఒకసారి పట్టుకోండి. ఆంటీ, నేనేమో స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం అని చెప్పాను ఆంటీ. అలా చెప్పేసి సిగరెట్ ని ఇలా లాక్కున్నాను ఆంటీ. తాక్కూడదని చెప్తుంటే ఈలోగా రంగాబాబు గారు అట్నుంచి వచ్చి నా చేతిలోని సిగరెట్ ని అలా. అరే భలే టైమింగ్ రంగాబాబు గారిది. కానీ బావగారు మీరు ఇలా లాక్కోలేదు, ఇలా తీసుకోండి ఆంటీ, ఇదిగోండి. అయ్యో, ఇలా దమ్ము కొట్టారాంటీ. వాళ్ళు చేసింది చెప్తున్నావా, నువ్వు చెయ్యాలనుకుంది చెప్తున్నావా? అయ్యో లేదక్క, వాళ్ళు చేసిందే చెప్తున్నానక్క. అంటే మీ కళ్ళ కట్టినట్టుగా చెప్దామని అలా చేస్తున్నానన్నమాట. ఆ తర్వాత ఏమైంది? ఇంకే ఉందాంటీ, ఇదిగో వెంటనే బావ చేతిలోంచి ఇలా లాక్కున్నాను. ఈ లోపు లతక్కొచ్చి పట్టుకో, అలా పట్టుకుంది, ఇలా పడేశాను. అంటే అంటే వీళ్ళు కాలుస్తున్నారన్నమాట. ఇంకా అర్థం కాలేదా? ఆ వెధవలే కాలుస్తున్నారు. పాపం మళ్ళీ అనుమానించాం. వీళ్ళకి మామూలుగా కాదు, ఒక వారం రోజులు ఫుడ్ కట్. ఒక వారం రోజులు బెడ్ కట్టు. వారం రోజులు 1, 2 అన్ని కట్టు. అమ్మో, ఇన్ని కట్లా? ఈసారికి క్షమించు తల్లి. ఇంకెప్పుడు మల్లేశ్వరం ముందు సిగరెట్ కాల్చమమ్మా. ఆంటీ, పాపం వాళ్ళు ఏడుస్తున్నారు. ఈ ఒక్కసారికి క్షమించి వదిలేయండి ఆంటీ. సరే చావండి. పదరా. ఏయ్ మళ్ళీ, ఇన్నాళ్ళు నువ్వెవరో అన్న చిన్న అనుమానం ఉండేది. ఈ రోజుతో నువ్వెవరో తెలిసిపోయింది. ఏంటి మధు, తెలిసిపోయిందా? ఎస్, నీకు సంబంధించిన రహస్యం ఒకటి ఇంతకు ముందే తెలుసుకున్నాను. ఇప్పుడు మీరు షాక్ అయ్యే న్యూస్ చెప్తాను. మీరు ఊహించని ట్విస్ట్ ఇస్తాను. నేనేంటో మీకు, మీరేంటో జనాలకు తెలుస్తుంది.
ఏంటమ్మా రహస్యం? అబ్బచ్చా చెప్పేస్తారు మరి. నేనేం చెప్తాను దానివల్ల ఎంత రచ్చరంబోలో అవుతుందో అని టెన్షన్తో ఈ రోజంతా గడపాలి. నేనిచ్చే ట్విస్ట్ కోసం ఎదురు చూడాలి. ప్రతి క్షణం నా గురించి ఆలోచించాలి. అప్పుడే నేను చెప్పే సీక్రెట్ కి వాల్యూ. హే మళ్ళీ నా నుంచి తప్పించుకోలేదు. రేపటితో మొత్తం ఇల్లంతా షేక్ అయిపోవాలి. బాయ్. మధు అమ్మా, ఆంటీ ఇప్పుడు మధు ఏం చేస్తుంది? అదే నాకు అర్థం కాలేదమ్మా. సరే పద మనం వెడదాం. ఆ మధు రేపేం చెప్పబోతుంది? నాకు తెలుసు. తెలుసా? ఏం చెప్పబోతుంది? సీక్రెట్ అక్క. నీ బొంద, అది నాకు తెలీదా? ఆ సీక్రెట్ ఏం చెప్పబోతుందా అని. నేనేమన్నా దేవతనా నాకు తెలియడానికి? కరెక్టేలే, దెయ్యాలకేం తెలుస్తాయి. కానీ మల్లి గురించి అది ఏదో తెలుసుకుంది. అదేదో తెలియాలంటే రేపటిదాకా ఆగాల్సిందే. ఒకవేళ ఆ మళ్ళీ రాజశేఖర్ కూతురు కాకపోతే? ఆ ఆస్తి మనకి రాదు, ఈ ఇల్లు మనది కాదు. కట్టుబట్టలతో బయటికెళ్లాల్సొస్తుంది. ఈ బట్టలు కూడా ఎందుకక్క? విప్పేసి వెళ్ళిపోదాం. చీచే నోర్మై. నా ఉద్దేశం వాడి బట్టలు వాడికి ఇచ్చేసి మన పుట్టింటి బట్టలు వేసుకొని వెళ్ళిపోదామంటున్నా అక్క. అయ్యో, ఏదో ఒకటి ఏడుద్దాం. పద పద. అయ్యో అయ్యో అయ్యో. అయ్యో అయ్యో అయ్యో, దానికేదో తెలిసింది నాన్న. అందుకే రేపు మనం షాక్ అయ్యే న్యూస్ చెప్తాను అంది. అయ్యో, మనం ఊహించని ట్విస్ట్ ఇస్తానని చెప్పిందిరా. ముఖ్యంగా నాకు సంబంధించిన రహస్యాన్ని బయట పెడతానంటోంది. కొంపదీసి నేను మల్లీశ్వర కాదన్న విషయం తెలిసిపోయిందంటావా? అయ్యో, నాకు అదే డౌట్ గా ఉంది నాన్న. అమ్మా, అదే జరిగితే ఆ రాజశేఖరం గాడు నన్ను తలకిందులుగా వేలాడదీస్తాడమ్మా. నన్ను ఊరంతా పరిగెట్టించి కొడతాడు నాన్న. అమ్మా, వాడు నిన్ను కొడితే నేను ఊరుకుంటానేంటి? మరి నిన్ను కొడితే నేను ఊరుకుంటానా నాన్న? అది సరేగానమ్మా, అసలు ఆ మధు ఏం తెలుసుకుందో మనం ఎలా తెలుసుకోవడం? అది చెప్పదు కదా నాన్న. అమ్మా, నిన్న రాత్రి మా ఇంట్లో దొంగ పడినప్పుడు ఆ హడావిల్లో నేను ఆ దొంగతో ఫైటింగ్ చేశాను కదా, అప్పుడు నా విగ్గు ఊడిపోవడం అదేమన్నా చూసిందా? చిచిచి, అదేం లేదు నాన్న. అంటే అమ్మా, మొన్న మహిళా మండలి వాళ్ళు ఆ, నాకు సన్మానం చేసినప్పుడు నా చీర గాని జాకెట్టు గాని జారి ఐ, అంటే అమ్మా, నేను మగాణ్ణి కదా, ఆ. కొంపదీసి ఆ మ్యాటర్ ఏమన్నా దానికి తెలిసే అవకాశం ఉందేమోనని. అయ్యో అదేం లేదురా. మరెందుకమ్మా అంత సీరియస్ అయింది? ఎందుకు ఇండైరెక్ట్ గా మనకి వార్నింగ్ ఇచ్చింది? అయ్యో, ఒరే ఓసారి బయటికెళ్ళి చూద్దాం పదరా. ఆ మధు ఏం చేస్తుందో తెలుసుకుందాం. ఆ, పదమ్మా. పద. ఒరే రారా. హలో, రాజశేఖర్ గారా అండి? నా అనుమానం నిజమైందండి. అంటే నువ్వు మళ్ళీ కాదని తెలిసిపోయిందా? చెప్పాల్సినవన్నీ చెప్పొచ్చానండి. అంటే పోలీసులు కంప్లైంట్ ఇచ్చే ఉంటుందంటావా అమ్మా? ఎంత ఖర్చైనా పర్వాలేదండి, అనుకున్నది మాత్రం చేసి తీరాలండి. అదేంటో చెప్పకుండా రెచ్చిపోతుంది నాన్నా. మన నలుగురికి తెలిస్తే ఎలా అండి? ఊరందరినీ పిలుద్దామండి. ఇంతకు ముందు ఎవ్వరూ చేయనంతగా భారీగా చేస్తానండి. అంటే అమ్మా, అందరి ముందు భారీగా అవమానిస్తానంటోందమ్మా. నేనిచ్చే ట్విస్ట్ కి అనసూయ గారు షాక్ అవుతారులేండి. కన్ఫర్మ్ నాన్న, దానికి తెలిసిపోయిందిరా. నేనిచ్చే ట్విస్ట్ కి చైతన్యకి పిచ్చెక్కిపోతుందండి. అమ్మా,
ఇంత త్వరగా నేను బుక్ అయిపోతాను అనుకోలేదమ్మా. కత్తి మాత్రం మర్చిపోకుండా పంపించండి. ఒక్క దెబ్బకి ముక్కలు ముక్కలు అయిపోవాలి. ముక్కలు ముక్కలు అంటోందమ్మా. అంటే ఆల్రెడీ శిక్ష కూడా అదే డిసైడ్ చేసేసిందమ్మా. అవునా, ముక్కలు ముక్కలు చేస్తానంటోంది. చచా, లతా శిరీషలో కూడా తెలియనివ్వనండి. చాలా సైలెంట్ గా పని ముగించేస్తానండి. అమ్మా, చివరికి దీని చేతిలో చావాల్సి వస్తుందమ్మా. అయ్యో, తెల్లవారే లోపు మనం ఎటైనా పారిపోదాం నాన్న. నేనుండగా ఎక్కడికెళ్తారు? తెల్లవారేలోపు ఇంటి నిండా నేను పిలిపించిన మనుషులే ఉంటారండి. అమ్మా, అంటే రౌడీలకు ఆల్రెడీ కాంట్రాక్ట్ ఇచ్చేసిందమ్మా. అవునన్నా, ఇంటి నిండా అంటే కనీసం 100 మందినైనా పిలిచుంటుంది. మనం డబ్బులిచ్చాం కాబట్టి కట్టమంటే కట్టేస్తారు, కట్ చేయమంటే కట్ చేస్తారు. చూడబోతే ఇదో పెద్ద మాఫియా లీడర్లా ఉందమ్మా. అనవసరంగా దీంతో పెట్టుకున్నాం. సరిగ్గా 12 గంటలకి ముహూర్తం పెట్టానండి. చావు కూడా ముహూర్తం పెట్టిందంట నాన్న. అంటే పంతులు గారి పిల్ల కదమ్మా, మర్డర్ కూడా ముహూర్తం చూసుకుని చేయిస్తుందన్నమాట. ఆ నేనే దగ్గరుండి లేపుతాను, నేనే దగ్గరుండి కట్ చేయిస్తాను. ఓకే అమ్మా, అదన్న మాటలకి భయపడి ఉంటుంది. అమ్మా, పాపం నా మాటలు విని ఖచ్చితంగా భయపడి ఉంటారు. రేపు హ్యాపీగా ఫీల్ అవుతారులే. మళ్ళీ మళ్ళీ లే. ఏంటి మధు? ఈరోజు నీకొక సర్ప్రైజ్ ఇస్తానని చెప్పాను కదా. అవును, ఏంటి మధు? నీకు సంబంధించిన ముఖ్యమైన విషయం చెప్తానన్నాను కదా. అవును అన్నావు. ఆ రహస్యమే చెప్పబోతున్నాను. ఏంటది? అలా చెప్పాలంటే నువ్వు నాకు మాట చెప్పాలి. ఏంటది? నీ పుట్టినరోజు ఎప్పుడు? నా పుట్టినరోజా? అమ్మో, ఇరుక్కుపోయాగా. దాని పుట్టినరోజు ఎప్పుడో నాకు తెలీదు. ఇది బుక్ చదివింది కాబట్టి రాజశేఖర్ కూతురు బర్త్డే ఎప్పుడో దీనికి తెలుసుంటుంది. ఇప్పుడు నేను తప్పు డేట్ చెప్తే దీనికి అడ్డంగా దొరికిపోతాను. ఏం చెయ్యాలి? మళ్ళీ నీ పుట్టినరోజు ఎప్పుడంటే మాట్లాడవేంటి? చెప్పు, నీ బర్త్డే ఎప్పుడు? తెలియదని చెప్పేస్తే అయిపోతుంది. నా బర్త్డే ఏ రోజు? yes, ఈ రోజే నీ బర్త్డే. నేను ఏ రోజు అనబోతుంటే అది ఈ రోజు అనుకుంది. అమ్మయ్య, అంత నా మంచిగా జరిగింది. అదే మళ్ళీ నేను నీకు చెప్తానన్నా సర్ప్రైజింగ్ న్యూస్. ఓ అలాగా మధు. అయినా నా బర్త్డే నాకు తెలీదా అమ్మా? ఊరికే అడిగా. ఎనీహౌ, విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఏ అంటే అది నేను ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు కదా. ఓ, స్నానం చేయలేదనా? థ్యాంక్ యూ. సరే, పద వెళ్దాం. ఎక్కడికి? స్నానం చేయడానికి. బాత్రూమ్ లో చేసేస్తాను కదా. అయ్యో, నీ బాత్రూమ్ లో చేయడానికి అది మామూలు స్నానం కాదు. మరి మంగళ స్నానం. మంగళ స్నానమా? అంటే మేమందరం కలిసి నీకు నలుగు పెట్టి స్నానం చేయిస్తాం. ఏం పెట్టి? అదే మళ్ళీ నీకు ఒంటి నిండా నలుగు పెట్టి స్నానం చేయిస్తాం. ఏంటి, ఒంటి నిండా నలుగు పెట్టి మీరంతా స్నానం చేయిస్తారా? అవును, నీ స్నానానికి అన్నీ రెడీ చేసాం. వెళ్దాం, పద పద. వద్దు మధు, నాకు సిగ్గు. నా స్నానం నేనే చేసేస్తానులే. ఏంటి, ఏమైంది? మళ్ళీ ఎందుకు బలవంతం చేస్తున్నావు మధు? లతక్క, ఈ రోజు తన పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే మళ్ళీ. థ్యాంక్ యూ అక్క. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మళ్ళీ. థ్యాంక్ యూ అక్క. బర్త్డే కదా,
మంగళ స్నానం చేయిస్తానంటే రానంటుందక్క. అలాగా, మళ్ళీ మంగళ స్నానం చేస్తే నువ్వు ఇంకా అందంగా ఉంటావు. పద పద. వద్దక్కలు, చెప్తున్నాను కదా, నా స్నానం నేనే చేసేస్తాను. నా మాట వినండి ప్లీజ్. అదేం కుదరదు. మధు, రా తీసుకెళ్దాం. చెప్తున్నాను కదా మధు, మళ్ళీ. నాకు సిగ్గు. అయ్యో, ప్లీజ్. అయ్యో, రామంటుంటే మధు. మధు, నా మాట. ఏం పర్వాలేదు. అయ్యో, రా. మళ్ళీ. ఏం పర్లేదు. పద. రా మళ్ళీ. అక్కలు, నేను లోపల స్నానం చేస్తాను. అలా రా కుదరదు. మళ్ళీ. పద. రమ్మంటుంటే. నా మాట వినండి ప్లీజ్. అయ్యో, రా. ఎందుకంత సిగ్గు? రా. 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 నా మాట వినండి. పద మళ్ళీ. పద మళ్ళీ. అక్కలు, అదే మళ్ళీ. అది రా కాదు, మళ్ళీ. లోపల చేస్తాను. పదమంటుంటే. ఇది నీ బర్త్డే కదా. అది కాదు, పద మళ్ళీ. నేను లోపల చేస్తాను. చెప్తున్నాను కదా, నాకు సిగ్గు. రా మళ్ళీ. ఎందుకు వద్దు. రా అయ్యో. మళ్ళీ. కూర్చో కూర్చో. ఇక్కడ కూర్చో. ఆ, నలుగు పిండి పసుపు అన్నీ ఉన్నాయి చూడు. మధు మధు ప్లీజ్ మధు, నాకు ఇలా అందరి ముందు స్నానం చేయడం అలవాట్లేదు మధు ప్లీజ్. ఉండు మళ్ళీ. ఇప్పుడు అలవాటు చేసుకో మళ్ళీ. ముందు నైట్ ఇప్పి ఈ టవల్ కట్టుకో. ఆ, ఏంటి నైట్ ఇప్పి టవల్ కట్టుకోవాలా? అమ్మో, అన్ని బయట పడిపోతాయి కదా. బయట పడిపోతాయా? ఆ, అంటే ఇలా బయట స్నానం చేయడం నాకు ఇష్టం లేదు అంటున్నాను. పోనీ ఒక పని చేయండి అక్క, మధు ఇలాగే స్నానం చేయించండి, నేను రెడీ. అయ్యో అక్కలు, మళ్ళీ మన మాట వినేలా లేదు. నైట్ ఇప్పి స్నానం చేద్దాం పదండి. ప్లీజ్ ప్లీజ్, నా సెల్ పోగొట్టొద్దు. అయ్యో, నా పరువు తీయొద్దు. ప్లీజ్ ప్లీజ్, ప్లీజ్. ఏమవుతుంది? నేను లోపల చేస్తానంటున్నాను కదా, అయ్యో, నాకు మళ్ళీ సిగ్గు. మంగళ స్నానం చేస్తా ఉండదు వద్దు. అయ్యో. ఏమవుతుందబ్బా? బర్త్డే స్పెషల్ గా ఉండాలి కదా, మంగళ స్నానం చేయించాలి. బర్త్డేనా? అది కాదు, నేను లోపల ఏమవుతుంది? నా మళ్ళీకి ఇవాళ బర్త్డేనా? మళ్ళీకి బర్త్డే అంటే మళ్ళీకి కాబోయే పెళ్లి భర్త ముగ్గుడు హస్బెండ్గా నేను మంచి గిఫ్ట్ ఇవ్వాలా, బాగా సెలబ్రేట్ చేయాలనా? ఏం చేయాలబ్బా? ఏంటిది, ఆడవాళ్ళు స్నానం చేస్తానంటే ఇంత గొడవ చేస్తున్నావు? నువ్వు అసలు ఆడదానివేనా? ఆ, అదేంటి అలా అడిగావు? ఏమో, నీ భయం చూస్తుంటే నాకేదో డౌట్ గా ఉంది. ఛీ, మధు భలేదనివే. ఆడవాళ్ళంటే ఆ మాత్రం సిగ్గుండదా ఏంటి? అయ్యో, శిరీష, లత, శిరీష, ఒసే. ఏమైపోయారు వీళ్ళంతా? ఇల్లంతా సైలెంట్ గా ఉంది. ఎక్కడికి వెళ్ళుంటారబ్బా? మళ్ళీ ప్లీజ్. ఒరే సుబ్బా, ఏ సుబ్బా. ఏంటమ్మా? ఆ, రే, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందిరా? ఈ రోజు మల్లమ్మ గారి పుట్టినరోజు అంట కదమ్మా. ఆ, పుట్టినరోజా? ఆ. ఈ రోజా? మీకు తెలీదమ్మా? ఆ, నాకు తెలుసురా, నాకు తెలుసు. అవును, ఇంతకీ నీకెవరు చెప్పారా? మధుమతమ్మ గారు చెప్పారమ్మా. మధువా? ఇంతకీ మళ్ళీ ఎక్కడ ఉందరా? అందరూ కలిసి మంగళ స్నానం చేయించడానికి తీసుకెళ్లారమ్మా. ఓ అలాగా. ఆ, మంగళ స్నానం చైతుకా? చైతుక ఆ, ఆ, అదేరా కర్రీ వెదవా, మంగళ స్నానం చేయిస్తున్నారా అంటున్నాను. అవునమ్మా, అయ్యో, ఎక్కడ చేయిస్తున్నారా? బయట చేయిస్తున్నారమ్మా. వామ్మో, ఓరి దేవుడు, నేను వెళ్ళకపోతే కొంపని మునిగిపోయేలా ఉన్నాయి. ఎక్కడ్రా? ఏది? ఒరే ఒరే, ఓమో, ఓరి దేవుడు, వీడికి స్నానం చేయించడం ఏంటి? ఓ, ఇలా వినేటట్టు లేదు కానీ మధు, ఇదిగో నేను పట్టుకుంటాను, నువ్వు కానీ మధు. అది కాదు, అయ్యో. వీడు. మధు, నా మాట విను. మంగళ స్నానం చేస్తానంటే నేను లోపల చేస్తానంటున్నాను కదా, నాకు సిగ్గు. అయ్యో. ఏయ్, ఏయ్, ఆపండి. ఆపండి, ఆపండి. ఛ! ఏంటే నాతో ఒక్క మాట అయినా చెప్పకుండా, నన్ను అడగకుండా మంగళ స్నానం ఎలా చేయిస్తారు? స్నానానికి కూడా అడగడం ఏంటి అత్తయ్య గారు? తన ఆడపిల్లే కదా. ఆ, కాదు కాదు. అయ్యో, నా ఉద్దేశం ఇలా బయట కాదమ్మా, అలా బాత్రూమ్ లో చేయించచ్చు కదా అని. అయినా దానికి చిన్నప్పటి నుంచి ఒంటరిగా స్నానం చేయడం నేర్పించలేదు. దాంతో దానికి కొంచెం సిగ్గు ఎక్కువ. అందుకే మీరు చేయిస్తానంటే భయపడుతోంది. పాపం. అమ్మ, మళ్ళీ నువ్వు వెళ్ళి బాత్రూమ్ లో స్నానం చేయమ్మా. వెళ్ళు, అలాగే వెళ్ళు. ఆంటీ. అన్ని రెడీ చేశాను. మళ్ళీ ఉండు. మళ్ళీ
మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళిందా? చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా? మళ్ళీ ఆగు. అదేంటి అత్తయ్య గారు, మంగళ స్నానం చేస్తే బాగుండేది కదా. పర్వాలేదమ్మా, కావాలంటే నాకు చేయించుకోండి మంగళ స్నానం. మీకా? వద్దులేండి అత్తయ్య గారు, ట్యాంకర్ వాటర్ కావాలి. మీరు కూడా వెళ్ళి బాత్రూమ్ లో చేయండి. చాలా వెళ్ళండి. రాదక్క. అమ్మో, కొంచెం ఆలస్యమై ఉంటే కొంపలు మునిగిపోయి ఉండయి. అమ్మో, ఇవన్నీ నీళ్ళే. వచ్చేయ్. అమ్మా, బతికిపోయాను. నాకు ఈ కర్మ ఏంట్రా దేవుడా. కొంచెంలో మిస్సు. అమ్మ రావడం కొంచెం లేట్ అయి ఉంటే అమ్మో ఇంకేమైనా ఉందా? తినమ్మ జీవితం.